హాయ్ ఈ రోజు వీడియో వచ్చేసి 12 మోడలర్ బోర్డ్ స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనేది అనమాట ఈ వీడియో. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలు అయితే చేయగలుగుతాను. ఇకపోతే వీడియోలోకి వస్తే ఈ బోర్డు వచ్చేసి మనకి 12 మోడలర్ స్విచ్ బోర్డ్ అంటారనమాట. ఈ స్విచ్చెస్ అన్ని కూడా మనకి క్లిప్ టైప్ అనమాట. ఈ క్లిప్ టైప్ కాబట్టి నేను ఆల్రెడీ నాకు నచ్చినట్టుగా నేను ఫిట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి రెగ్యులేటర్, తర్వాత ఇక్కడ ఫ్యాన్ కి సంబంధించిన స్విచ్ 2-in-1 స్విచ్, ఇక్కడ 2-in-1 స్విచ్ లైట్, ఇలాగనమాట. మనకి ఏ విధంగా కావాలో ఇంట్లో ఆ విధంగా అయితే ఫిట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇది ఎలాగా వైరింగ్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను అనమాట. ముందుగా మీరు ఏం చేయాలంటే, ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు కింద భాగాన స్విచ్చెస్ అనేవి కింద భాగాన మనం లైన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. మనం అంటే ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్ కనెక్షన్, ఈ కనెక్షన్, దీని నుంచి దీనికి కనెక్షన్, దీని నుంచి సెంటర్ కనెక్షన్ ఇచ్చుకోండి. ఇక్కడ వరకు ఫ్యాన్ కి తర్వాత చెప్తాం మీకు. ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకుంటే మనకి లైన్ కనెక్షన్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది అనమాట. అది నేను చేసి చూపిస్తాను మీకు. ఏదైతే ఉందో స్విచ్చెస్ అనేది కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. స్విచ్చెస్ అడుగు భాగాన లైన్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి 2-in-1 స్విచ్చెస్ లైట్ ఎక్కడ ఉందో దానికి సెంటర్లో ఇవ్వడం జరిగింది అనమాట. సాకెట్ గురించి మీకు మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కనెక్షన్ అవ్వాలనేది కూడా. ఇదైతే అయిపోయింది. తర్వాత మీకు అందరికీ డౌట్ వస్తుంది అనమాట, ఇన్ని వైర్లు ఉన్నాయి కదా, మనకి ఎలా ఏ స్విచ్కి ఏ వైర్ ఇచ్చుకోవాలని కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇది అన్ని కూడా మనకి కలిపేసి ఉన్నాయి కదా, అందరికీ డౌట్ వస్తుంది సాధారణంగా. అయితే ఏం చేయాలంటే, మనం ఫస్ట్గా ఏదైతే మనం వైర్లు పైనుంచి లాక్కుంటామో కిందకి, లైట్ వైరు, అలాగే ఫ్యాన్ వైరు, స్విచ్ వైరు, ఇలాగ ఉంటాయి కదా ఈ వైర్లు అనేవి, ఈ వైర్లు మనం గుర్తులు పెట్టుకోవాలన్నమాట. ఎలా గుర్తు పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. మనకి ఏదైతే ఈ లావుగా ఉందో ఈ వైర్ వచ్చేసి మనం 4 స్క్వేర్ వైర్ అంటాం అనమాట. ఈ వైర్ లోనే మనకి పవర్ అనేది ఉంటుందన్నమాట. ఈ మిగతా ఏదైతే ఉన్నాయో ఈ వైర్ లో ఎక్కడా కూడా మనకి పవర్ ఉండదు అనమాట. ఇందులో న్యూట్రల్ ఉంటుంది, తర్వాత ఎర్త్ ఉంటుంది, తర్వాత లైన్ వైర్లు ఉంటాయి. మనం ఏదైతే మనం ఫ్యాన్ నుంచి తీసుకున్నామో, తర్వాత ఏదైతే లైట్ నుంచి తీసుకున్నామో ఆ లైన్ వైర్లు అన్ని కూడా దీంట్లో ఉంటాయి. ఈ లైన్ వైర్లు అన్ని దీంట్లో ఉంటాయి. మరి మనకి న్యూట్రల్ వైర్ ఎక్కడ ఉంటుందంటే, న్యూట్రల్ వైర్ అనేది మనకి ఆల్రెడీ ఏదైతే లైట్ ఉందో లైట్, అలాగే ఏదైతే ట్యూబ్ లైట్ ఉందో ట్యూబ్ లైట్, తర్వాత ఫ్యాన్, వీటికి ఆల్రెడీ లూప్ లో అయితే మనకి ఆ వైర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనకి ఏదైతే లైన్ వైర్లు ఉన్నాయో ఆ లైన్ వైర్లని కూడా ఈ బాక్స్ లో రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వీటికి మనం ఏ విధంగా మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి, ముందుగా ఇది ఏదైతే మనం అనుకున్నామో 4 స్క్వేర్ వైర్ లైన్ వైర్ కాబట్టి ఇది మన లాస్ట్ లో మనం కనెక్షన్ ఇచ్చుకుందాము. సార్ ఏమవుతుందంటే పవర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఆల్రెడీ రాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంసీబీ బోర్డులో దీన్ని ఆపేయడం జరిగింది కాబట్టి ఈ రూమ్ లోకి మనకి పవర్ రాకుండా దీన్ని మనం లాస్ట్ లో పెట్టాం. అనుకోకుండా వస్తే ఇబ్బంది అయ్యింది కాబట్టి, అలాగే మీరు కూడా పవర్ ఆపుకోండి. అలాగే చేసేటప్పుడు లైన్ వైర్ అనేది లాస్ట్ లో కనెక్షన్ ఇచ్చుకోండి. ఇకపోతే ఈ వైర్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇది వచ్చి గ్రీన్ వైర్ లో ఉంది కాబట్టి ఇది మనం దీన్ని ఎర్త్ అనుకుందాము. తర్వాత ఈ రెండు మనకు వచ్చేసి న్యూట్రల్ వైర్ అనమాట. ఒకటేమో సాకెట్ కి, ఒకటేమో ఫుట్ వైర్ కి ఇచ్చారనమాట కిందకి. అంటే మనం ఇందాక అనుకున్నాం కదా లూప్ అనేది, పైనుంచి లూప్ వచ్చేసి ఇప్పుడు మనం సాకెట్ కి ఇస్తున్నాం కదా, ఇప్పుడు ఈ రెండు కలిపే ఇవ్వాలన్నమాట. అప్పుడు కలిపిస్తేనే మనకి ఇలాగా జాయింట్ చేసి ఇస్తేనే మనకి అప్పుడు ఫుట్ వైర్ వెలుగుతుంది. అలాగే ఇంట్లో ఏదైతే ఉందో అన్నిటికీ కూడా న్యూట్రల్ అనేవి లూప్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని విడగొట్టాను అనుకోండి, ఓన్లీ సాకెట్కి వస్తుంది, తర్వాత మిగతా ఏవి కూడా పనిచేయవు. అందుకని ఇవన్నీ ఇలా కలిపేసి రెండు కలిపేస్తేనే లూప్ జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ, ఫ్యాన్ కి, అలాగే లైట్ కి, అలాగే సాకెట్ కి కూడా మనకి న్యూట్రల్ అనేది కనెక్షన్ ఉంటుంది అనమాట. ఇది కూడా మనం పక్కన పెడదాం. తర్వాత ఏదైతే ఉందో ఇది ఫుట్ వైర్. ఇది యాక్చువల్గా ఈ రెండు చూడండి ఒకసారి మీరు. ఇది కింద మనకి ఏదైతే ఉందో కాళ్ళ దగ్గర ఉందో ఫుట్ కనెక్షన్ దీనికి సంబంధించింది అనమాట. రెండు వైర్లో కూడా ఒకటేమో న్యూట్రల్, ఒకటేమో ఫేస్ అనమాట. ఇందాక చెప్పే కదా మీకు, ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇది మనకి న్యూట్రల్ లూప్ ఉంటుంది కాబట్టి లూప్ జాయింట్ చేసుకొని కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. ఇది అయిపోయింది ఇక్కడతో. తర్వాత ఇది ఫుట్ వైర్ చూపించా కదా మీకు ఇప్పుడు కింద, దానికి సంబంధించింది అనమాట లైన్ వైరు. ఇక్కడతో అవి అయిపోయినాయి. ఇవి వచ్చేసి ఏంటంటే, ఒకటి వచ్చేసి మనకి లైటు, ఒకటి వచ్చేసి ఇంకొక లైట్కి సంబంధించింది అనమాట. బయట బాల్కనీలో ఉండే లైట్లు. ఈ రెండు మనం పక్కన పెట్టుకుందాం. ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదన్నా సరే మనం చేసేటప్పుడు. తర్వాత ఈ రెండు వచ్చేసి ఏంటంటే, ఇది వచ్చేసి మనకి ఫ్యాన్ కి సంబంధించింది అనమాట. లైన్ వైర్ అనమాట. ఇది కూడా మనకి ఫ్యాన్ కి సంబంధించిన 2-in-1 స్విచ్ కాబట్టి మనకి మొత్తం 3 ఉంటాయి. ఇది మీకు తర్వాత 2-in-1 స్విచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వేరే వీడియోలో. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి ఫ్యాన్ లైన్ వైర్ అంటారు. తర్వాత ఈ 2-in-1 కనెక్షన్ అప్ అండ్ డౌన్ అనమాట. ఇది కూడా ఫ్యాన్ కి సంబంధించింది. తర్వాత ఇది వచ్చేసి మనకి లైట్ కి సంబంధించింది అనమాట. అప్ అండ్ డౌన్ 2-in-1 స్విచ్ అనమాట. ఇప్పుడు వీటికి నేను కనెక్షన్ ఇచ్చి మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం కనెక్షన్ ఇస్తున్నాం అనమాట. ఒకసారి చూడండి ఏ విధంగా ఇస్తున్నాను.
మనం ఏదైతే లైన్ వైర్ అనేది అన్ని చోట్ల కూడా కింద ఇచ్చామన్నమాట, స్విచ్చెస్ అడుగు బాగాన లైన్ వైర్ అనేది సాకెట్కి మాత్రం ఇవ్వలేదు. సాకెట్కి మీకు తర్వాత చెప్తానమాట. ముందుగా మనం లైట్లకి అనేవి కనెక్షన్ అనేవి ఇద్దాం అనమాట. మనకి లైట్ స్విచ్చెస్ ఎక్కడ ఉన్నాయంటే 1, 2 ఈ 2 స్విచ్చెస్ లైట్కి సంబంధించినవి అనమాట. ఒకటేమో ఈ లైట్కి సంబంధించింది, రెండోదేమో బాల్కనీలో ఉంటుంది, ఈ స్విచ్కి సంబంధించింది అనమాట. ఈ రెండింటికి నేను కనెక్షన్ ఇస్తున్నాను అనమాట. వీటికి న్యూట్రల్ అనేది ఆల్రెడీ మనకి లూప్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి లైట్ అనమాట, లైట్కి సంబంధించింది కాబట్టి నేను ముందుగా లైట్ కనెక్షన్ ఇస్తున్నాను అనమాట. తర్వాత మనకి బాల్కనీలో ఇంకొక లైట్ ఉంది కదా, దానికి సంబంధించిన కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడతో మనకి 2 కనెక్షన్స్ అనేవి అయిపోయినాయి అనమాట. తర్వాత మనం దేనికి ఇద్దాం, తర్వాత ఫుట్ లైట్కి కనెక్షన్ ఇద్దాం. ఫుట్ లైట్కి చూసుకోండి, ఫుట్ లైట్ వైర్ ఇది ఇందాక చూపించా కదా మీకు, ఇది ఫుట్ లైట్ వైర్ అనమాట. మనకి ఫుట్ లైట్ కనెక్షన్ కూడా అయిపోయింది ఇవ్వడం. ఎక్కడితో మనకి 3టికి అయితే మనం కనెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనం ఏదైతే ఎర్త్ ఉందో ఎర్త్ కూడా మనం కనెక్షన్ ఇచ్చేద్దాం. ఎర్త్ తెలుసుగా మనకి సాకెట్లో పైన భాగం ఇవ్వాలన్నమాట. సాకెట్లో పై భాగంలో అయితే ఎర్త్ ఇచ్చేసారనమాట. ఎర్త్ కూడా మనకి ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సాకెట్కి లైన్ అండ్ న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చేద్దాం. ఇప్పుడు సాకెట్కి మనం లైన్ అండ్ న్యూట్రల్ ఇవ్వాలంటే కనుక ముందుగా సాకెట్ స్విచ్ నుంచి సాకెట్కి ఒక చిన్న వైర్ తీసుకోవాలి. ఆ వైర్ కూడా తీసుకొని మీకు చూపిస్తా. ఈ పైపోల్లో మనం సాకెట్ లైన్ వైర్ అనేది ఇవ్వాలన్నమాట. నేను పైన ఇస్తున్నాను, ఇది ఆల్రెడీ ఇచ్చేసాను అనమాట. ఇలా నేను ఫిట్ చేస్తున్నా నుంచి సాకెట్కి. తర్వాత సాకెట్కి ఏదైతే ఇటు పక్క ఇవ్వచ్చు, ఇటు పక్క ఇవ్వచ్చు, బట్ నేను ఏంటంటే దగ్గర ఉంది కాబట్టి దీనికి ఇస్తున్నా. ఇప్పుడు సాకెట్కి స్విచ్ కనెక్షన్ అనేది వచ్చేసింది. దీనికి న్యూట్రల్ కావాలి కాబట్టి న్యూట్రల్ ఇందాక చెప్పా కదా మనకి లూప్లో 2 ఉంటాయి అని, ఇదిగోండి ఇది యాక్చువల్గా చెప్పా కదా మనకి బ్లాక్లో ఉండాలి, కానీ వైర్ లేక మనం బ్లూలో తీసుకొచ్చుకున్నాం. లూప్ చేసుకొని దీన్ని కొంచెం స్లీవ్ తీసే ఉంది, కొంచెం గట్టిగా మెలిపెట్టేసి ఈ విధంగా మనం న్యూట్రల్ వైర్ని 2 కలిపి దీంట్లో మనం పెట్టేసి గట్టిగా ఫిట్ చేయాలి. న్యూట్రల్ వైర్ అనేది ఫిట్ చేశారనమాట. ఇక మనకి మిగిలిపోయింది ఏంటంటే, మనకి మిగిలిపోయిన వైర్లు 2-in-1 స్విచ్కి సంబంధించింది, తర్వాత ఫ్యాన్కి సంబంధించింది, మెయిన్ ఏదైతే ఉందో లైన్ వైర్ అనమాట. ఇది లాస్ట్లో మీకు చెప్తాను. ఇప్పుడు నేను 2-in-1 స్విచ్కి సంబంధించింది, ఇది మనకి ఫ్యాన్ వైర్ అనమాట. ఇలాగా డబల్ టైప్ ఉంది కదా మనకి, ఇది ఫ్యాన్ వైర్ అనమాట. దీనికి వచ్చి ట్రిపుల్ టైప్ ఉంది చూడండి మనకి గుర్తులు 1, 2, 3, ఇది వచ్చేసి 1, 2, ఇది మనకి ఫ్యాన్ అనమాట. నేను గుర్తుపెట్టుకున్నాను కాబట్టి, అలాగే మీరు 2-in-1 కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోండి. 2-in-1 స్విచ్చెస్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు అయితే మనకి ఇక్కడ ఘాట్ ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ ఏదైతే మనకి ఘాట్ ఉందో అది మనం పైన కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని, అలాగే మీరు కూడా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటేనే మనకి కనెక్షన్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి అన్నమాట. పైది కిందకి, కిందది పైకి ఇవ్వకుండా కరెక్ట్గా మనం జాయింట్ చేసుకుంటాం. అలాగే మీకు 2-in-1 స్విచ్చెస్ గురించి అర్థం కాకపోతే నేను మరొక వీడియో క్లారిటీగా చేసి పెడతాను, అదేవిధంగా మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి అనేది కూడా. ఇప్పుడు లైట్కి సంబంధించిన 2-in-1 సాకెట్ కనెక్షన్ కూడా అయిపోయింది. ఇంకా మనకి మిగిలిందల్లా ఫ్యాన్కి సంబంధించింది ఉంది. ఈ ఫ్యాన్కి సంబంధించింది దీనికి కూడా సేమ్ ఘాటు పెట్టుకున్నాను కదా, ఇది వచ్చేసి మనకి పైన, ఇది వచ్చేసి కింద అనమాట. నేను పైన ఇచ్చేస్తున్నా, చూడండి ఇది కూడా అయిపోయింది. తర్వాత దాని కింద ఏదైతే ఉందో ఇంకొకటి కింద ఇచ్చుకోవాలన్నమాట. ఇలా అప్ అండ్ డౌన్ అనేది ఫ్యాన్కి సంబంధించిన 2-in-1 స్విచ్ కనెక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్యాన్కి పవర్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఫ్యాన్ లైన్ వైర్, ఫ్యాన్ నుంచి మనకు వచ్చిన కిందకి లైన్ వైరు, ఈ వైర్ అనేది మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా దీంట్లో పెడితే డైరెక్ట్గా ఫ్యాన్ అనేది స్విచ్ వేయంగానే తిరుగుతుంది. అలా కాకుండా మనం రెగ్యులేటర్ ద్వారా కొంచెం ఫ్యాన్ తగ్గించుకోవాలి, పెంచుకోవాలి కాబట్టి రెగ్యులేటర్ ద్వారా మనకి మూవ్ అవ్వాలి కాబట్టి ఈ కనెక్షన్ అనేది సెంటర్లో ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి చాలామంది, ఈ కనెక్షన్ అనేది మనం సెంటర్లో ఇవ్వకూడదు. అలాగే మీకు 2-in-1 స్విచెస్ గురించి మరొక వీడియో చేస్తాను, ఇంకా క్లారిటీగా ఉంటుంది.
ఇది మనం సెంటర్లో ఇవ్వకూడదు, ఇది పక్కన పెట్టండి. అప్పుడు ఏం చేయాలంటే మనము దీన్ని తీసుకొని కొంచెం స్లీవ్ తీసుకొని ఫ్యాన్కి ఏదైతే మనకి రెగ్యులేటర్ కనెక్షన్ ఉందో ఆ వైర్ కూడా స్లీవ్ తీసుకొని దీనికి కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇలా ఈ రెండు మనం కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా మనకి ఫ్యాన్కి పైనుంచి లైన్ వైర్ ఏదొచ్చిందో దాని నుంచి మనకి రెగ్యులేటర్లో ఒక వైర్కి ఏదన్నా ఒక వైర్ తీసి జాయింట్ చేసుకోవాలి. కొన్ని తర్వాత టేప్ అనేది వేసుకోండి. నుంచి మనకి ఏదైతే మరొక వైర్ ఉందో అది సెంటర్లో ఫిట్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం స్విచ్ చేసినప్పుడు పవర్ అనేది దీంట్లోకి వచ్చి దీంట్లో మనం తగ్గిస్తూ ఉంటాం కదా, తగ్గిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ నుండి దీంట్లోకి వచ్చి దీంట్లో నుంచి దీంట్లోకి వెళ్తుంది అనమాట. ఇది సెంటర్లో మనం కనెక్షన్ చేసుకోండి. ఫ్యాన్ రెగ్యులేటర్కి సంబంధించిన కనెక్షన్ అయితే ఫ్యాన్కి సెంటర్లో అయితే ఇవ్వడం జరిగింది 2 in 1 స్విచెస్కి. తర్వాత మనకి ఏదైతే మిగిలిపోయిందో లైన్ వైరు, ఈ లైన్ వైర్ కూడా మనం ఫిట్ చేయాలన్నమాట. ఈ లైన్ వైర్ ఎక్కడ ఫిట్ చేయాలంటే ఇప్పుడు మనం అన్నిటికీ కింద నుంచి లూప్ ఇచ్చాం కదా. ఇందాక మనం వీడియో ఫస్ట్లో మనం ఏం చేసామంటే అన్ని కింద భాగాన మనము లూప్ ఇచ్చాం కదా స్విచెస్కి. ఆ కింద భాగానే దీన్ని కూడా మనం కనెక్షన్ చేయాలన్నమాట. అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది కింద భాగాన్ని మాత్రమే మనం కనెక్షన్ చేయాలన్నమాట. పై భాగం చేస్తే అన్ని స్విచ్లతో పని లేకుండా డైరెక్ట్గా పవర్ అనేది వెళ్తుంది బయటికి. మనం పైన అనేది కనెక్షన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకి స్విచ్చెస్ అనేవి వర్క్ అవ్వకుండా లైట్లు ఫ్యాన్లు అనేవి తిరుగుతూ ఉంటాయి. కింద భాగాన్ని కనెక్షన్ ఇచ్చుకుంటే మనం స్విచ్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు మాత్రం అన్నీ వర్క్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు పూర్తిగా మనకి కనెక్షన్ అనేది అయిపోయిందన్నమాట. మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగ చెత్తగా ఉంది కదా, బిగించిన తర్వాత ఇలాగే ఉంటుంది. మెయిన్ కనెక్షన్ అనేది మనం కింద భాగాన్ని ఇచ్చుకోవాలి. ఏదైతే మనకి పైనుంచి వైర్లు వచ్చినాయో అవన్నీ కూడా పై భాగాన్ని ఇచ్చుకోవాలన్నమాట. అలాగే ఫ్యాన్ కనెక్షన్ కూడా మీరు చూశారు, అలాగే సాకెట్ కనెక్షన్ కూడా ఇవ్వడం చూశారు. అలాగే అదేవిధంగా మీరు కూడా మీ ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకోండి. మీకు చాలా వరకు సింపుల్గా అనిపిస్తుంది. మీరు చేసేటప్పుడు మీకు గుర్తు లేకపోతే కనుక ఈ వీడియో ప్లే చేసుకుంటూ కూడా మీరు చూడండి, క్లారిటీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.